అలానే గురుడు తన యొక్క సప్తమ వీక్షణంతో మీ రాశికి 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. మేషరాశి వారికి 9వ స్థానం అంటే భాగ్యస్థానము, పితృస్థానం కాబట్టి 9వ స్థానంలో ఈ గురుడి యొక్క సంచారం ఆలోచనలను పెంచుతుంది, అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది, ఉన్నతమైనటువంటి విద్యను కలిగిస్తుంది, విదేశీ యోగాన్ని కలిగిస్తుంది, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలను కూడా కలిగిస్తుంది. ఇది చాలా గొప్ప యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. అలానే మీ రాశికి గురుడి యొక్క వీక్షణం అంటే ఈ 9వ వీక్షణం అనేటటువంటిది మీ జన్మరాశికి మేషరాశి వారికి 11వ స్థానం మీద కూడా ఉంటుంది. 11వ స్థానం అంటే లాభస్థానము, ఇది ఎఫెక్టివ్ ప్లేస్. ఇది ఈ 11వ స్థానం మీద గురుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆర్థికంగా డెవలప్ కావటానికి కానీ, పూర్వార్జితం అంటే వారసత్వంగా వచ్చేటటువంటి సంపదలు మీరు పొందడానికి కానీ, అంటే తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ వచ్చేటటువంటి తాత ముత్తాతల నుంచి వచ్చేటటువంటి వారసత్వపు సంపదను మీరు పొందటానికి కానీ ఈ సంవత్సరంలో గురుడు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు అని చెప్పాలి. ఇక్కడ తృతీయ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఎప్పుడు కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఇతరులకు హాని చేసేటటువంటి పనులు చేయకూడదు, కనీసం ఆ ఆలోచన కూడా చేయకూడదు. అలా చేయటం వలన వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కారణం ఏమిటంటే కర్మకారకుడైనటువంటి శని మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండటం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత సంతాన సౌఖ్యం కానీ, చక్కగా మాట్లాడేటటువంటి శక్తి కానీ, శరీర పుష్టి కానీ, ధనము కానీ, మంచి జ్ఞానం కానీ, బుద్ధి కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతాయి అని చెప్పాలి. అయినప్పటికీ కూడా తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కొద్దిగా బద్ధకాన్ని కలిగిస్తాడు. ఆ బద్ధకం తొలగిపోవటానికి మీరు చేయవలసినటువంటి చక్కటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను దానంగా చేయటం అనేటటువంటి చాలా మంచిది. లేదా గురువారం రోజున శనగలను అంటే నానబెట్టినటువంటి శనగలను ఆవుకు గోవుకు ఆహారంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు ప్రతిరోజు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కానీ లేదా కనీసం ప్రతి గురువారం కానీ వీళ్ళు గురు చరిత్ర పారాయణ చేయటం కానీ లేదా పారాయణ చేయటం, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వలన వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు.